14 నుంచి 18 వచనాల వరకు మార్చి చదువుదాం. మొదట అధ్యాయం యోహాను సువార్త 14వ వచనం నుండి 18 వరకు. ఆ వాక్యము శరీరధారి కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆయన పరిపూర్ణతలో ఉండి మనమందరము కృప వెంబడి కృపను పొందితిమి. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. చాలండి. ఈ చదివిన భాగాన్ని ప్రభు ఆశీర్వదించి వర్తమానం ఇచ్చినట్లు ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, కొన్ని మాటలు లేఖన భాగంలో నుండి అనుగ్రహించి ఆరాధన వర్తమానమునిచ్చి కృపనిమ్ము. నిలబడే నిష్ప్రయోజక దాసునికి వాక్శక్తి అనుగ్రహించి స్వరాన్ని తాకి వర్తమానమునిచ్చి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుము. రాగలిగిన వారిని బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని క్షేమంగా నడిపించుము. ఆలయం చుట్టూ కంచె కాపుదల అనుగ్రహించుము. వాతావరణం అదుపులో ఉంచండి. కరెంటు, మైకు, సిస్టమ్ ఆపరేట్ ఇవన్నీ కూడా ఆత్మీయమైన వాతావరణం ఇప్పటి వరకు చేసిన మేలులన్నింటిని బట్టి వందనాలు. ముందున్న సమయంలో కూడా కృపనిమ్మని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే అండి. 136 కీర్తనలు. ఈ అధ్యాయం మొదటి నుండి చివరి వరకు 26 వచనాలు ఉన్నాయి. 26 వచనాలలో ప్రతి వచనములో దేవుని కృప అనేది కనపడుద్ది. ఆయన కృప, ఆయన కృప, ఆయన కృప. ఎవరాయన అనేది ఒక ప్రశ్న అన్నమాట. ఆయన కృప నిరంతరముండును అనే మాటలు 26 సార్లు వ్రాయబడ్డాయి. కాబట్టి దావీదు మహారాజు దేవుని కృపను ఆధారం చేసుకొని యాత్రా కీర్తన ఇలాగూ రాయించి పరిశుద్ధాత్మ వలన భద్రపరచబడి మనకివ్వబడింది. కాబట్టి ఆయన కృపను బట్టి ఆరాధన చేయాలి మనం. ఇక్కడ మాట అంటాడు, మొదటి వచనం 136 మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును అనే మాట రాయబడింది. ఆయన కృప నిరంతరముండును. ఒకటి దయ, రెండవది కృప. ఈ రెండు కూడా మరి అలాగూ కలిసి వెళ్తాయి అన్నమాట. దేవుడు దయాళుడు, రెండవది కృపగలవాడు. 26 సార్లు ఆ మాట చెప్పబడ్డది. రెండవ వచనంలో చెప్పాడు. ఏంటనేది అర్థమైంది రెండవ వచనం చదివితే. ఆ దేవుడు ఎవరు అనేది చెప్పాడు ఇక్కడ. అర్థమైందా? ఆ దేవుడు ఎవరు అనేది చెప్పాడు. ఆ దేవుని లక్షణాలు ఇక్కడ కనపడతాయి వాక్యంలో. 2వ వచనము, దేవదేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. దేవుడెవరు, దేవదేవుడెవరు అనేది ఒక ప్రాముఖ్యమైంది. ద్వితీయోపదేశకాండం 10:17.
నీ దేవుడైన యెహోవా, చూడండి, నీ దేవుడైన యెహోవా పర్సనల్ విషయాలు ఇది. నీ దేవుడైన యెహోవా పరమదేవుడు, పరమ ప్రభువునై ఉన్నాడు, అందుకు ఆరాధన చేయాలన్నమాట. ఆ దేవుడు ఎవరు అనేది చెప్పాడు ఇక్కడ. దేవదేవుడు అనేది ఒకటి, ఆయన పరమదేవుడు, పరమ ప్రభువు అనే మాట రాయబడి ఉంది. కాబట్టి ద్వితీయోపదేశం, రెండవసారి ఉపదేశం, మొదటిసారి అన్నీ రాయించి పెట్టాడు, ఎక్స్ప్లెయిన్ చేశాడు. దేవదేవుడు, పరమదేవుడు, పరమ ప్రభువు. మిగతాది చదువు. ఆయన మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. అదేనమాట ఆ దేవుని లక్షణాలు అన్నమాట. దేవుడు ఎవరు అనేది ప్రాముఖ్యమైంది. ఆ దేవుని ఎందుకు ఆరాధన చేయాలనేది మన అంశం. తలంపు ఏంటంటే పరమదేవుడైన, పరమ ప్రభువు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆ కార్యాలు చూస్తే గుండెలు అదిరిపోతాయి. యెహోషువ గ్రంథంలో ఆ రాహాబు అనే స్త్రీ ఇశ్రాయేలుల పక్షాన దేవుడు చేసిన కార్యాలను బట్టి మా గుండెలు కరిగి నీరైపోతున్నాయి. దేవుడు ఆశ్చర్యకరుడు, గొప్పవాడు, పరమదేవుడు, పరాక్రమం గలవాడు, అందుకే ఆరాధన చేయాలి. దావీదు దేవుని కృపను ఆధారం చేసుకున్నాడు కాబట్టి తన జీవితంలో అవి రాయగలిగాడు. అర్థమైందా? యెహోషువ గ్రంథం 22 వచనం. జోషువ 22 వచనం చూడండి. ఇక్కడ ఓ మాట గమనించండి. ఆ పదాలు ఒకటి అర్థం చేసుకుంటే, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, యెహోవా దేవుడు. వాళ్ళకు ఒక వాదం వచ్చింది, ఎలా ఆరాధన చేయాలి, ఎక్కడ చేయాలి, ఎందుకు చేయాలి ఆరాధన, బలిపీఠం ఎక్కడ కట్టాలి. గాదీయులు, రుబేనీయులు, మనసే, అర్ధగోత్రం వారి చరిత్ర చదివితే అర్థమైంది ఆ దేవుడు ఎవరు, ఎక్కడ బలిపీఠం కట్టాలి, ఎక్కడ ఆరాధన చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయాలి. కాబట్టి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. తలం ఏంటంటే 22 వచ్చింది. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. ఆయన ఒక్కడేనండి దేవుడు. ఇంకో బలిపీఠం కట్టడానికి వీల్లేదు. దేవుళ్ళలో యెహోవాయే దేవుడు అట. ఆ సంగతి ఆయనకు తెలియను. మిగతా భాగం చదవండి. అదనమాట తలం ఏంటంటే ఆ దేవుని తప్ప ఆరాధన చేయొద్దు. ఒక స్థలంని నియమించబడింది, అక్కడనే ఆరాధన చేయాలి, బలులు అర్పించాలి. ఏ 3 జాతుల వారు, 3 రూబేను, గాదీయులు, మనసే అర్ధగోత్రపు వారు బలిపీఠం కట్టి బలులు అర్పించి శిలోహకు రాకుండా ఆగిపోయారు. అప్పుడు వివాదం మొదలైంది. చరిత్ర అది. వాళ్ళు తర్వాత చెప్పారు, మేము కట్టిన బలిపీఠం దాని కొరకు కాదు. అర్థమైందా? తలంపు ఏంటంటే యెహోవా దేవుడు, పరాక్రమం గలవాడు, ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను స్తుతించాలి. కాబట్టి ఆ దేవుని కార్యాలు 72 కీర్తనలు 18. దేవుడైన యెహోవా
ఆయన మాత్రమే అనే తలంపు, యెహోవాయే దేవుడు అనేది ఒక తలంపు గమనించండి. ఆయన మాత్రమే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఇంకెవరు చేయరు. ఆయనే దేవుడు, యెహోవాయే దేవుడు, పరాక్రమం గలవాడు, గొప్పవాడు, మహాశక్తి గలవాడు. ఆయన మాత్రమే అనే తలంపు, ఆయనే దేవుడు ఓ తలంపు, ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు ఇది రెండవ తలంపు. ఇంకెవరు అలాంటి కార్యాలు చేయలేరు. కారణం, ఆది నుంచి 26 వచనాల వరకు సృష్టి యావత్తు ఎలా నిర్మించబడింది, ఎలాగూ తన పిల్లలను ఆశ్చర్యంగా ఐగుప్తులో నుండి బయట తెచ్చాడు, వారికి తోడై ఉన్నాడు, వారిని నడిపించాడు రాస్తాడు ఆ కీర్తనలో, 136 కీర్తనలో. కాబట్టి ఆయన ఒక్కడే దేవుడు, ఆయన మాత్రమే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు, ఇంకెవరు చేయరు. ఏంటి ఆయన చేసిన ఆశ్చర్యమైన కార్యాలు? ఐగుప్తులో నుండి బయటికి తెచ్చాడు వాళ్ళను, ఇది ఆశ్చర్యం. ఎలా వచ్చారు రండి, నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయము ఇక్కడ మాట చెప్తాడు. ఏమంటాడంటే 6వ వచనమండి. చరిత్ర చాలా మనకు తెలుసు. ప్రతి ఆదివారం ఆయా రీతులుగా దేవుని వాక్యాన్ని ఎరిగిన వారం మనం. కాబట్టి కొన్ని తలంపులు మాత్రమే ఇందులో నుండి మనం చూడాలి. నిర్గమకాండం 12వ అధ్యాయం 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగ పిల్లలను తీసుకుని వలను, నిర్దోషమైన ఏడాది మగపిల్లని తీసుకోవాలి, మందలో నుండి తీసుకురావాలి. దాని వలన ఆ రక్తాన్ని చిందించాలి, ఓ పల్లెములో పోయాలి. ఆ పల్లెన్ని ద్వారబంధముల మీద యొక్క కొంచెంతో రక్తాన్ని గుర్తుపెట్టాలి. కారణం, సంహారకుడు వస్తాడు, రక్తాన్ని చూస్తాడు, ద్వారాన్ని దాటి వెళ్తాడు. కారణం, రక్తపు గుర్తు గృహాల మీద ఉంది. ఇశ్రాయేలుల గృహాల మీద రక్తపు గుర్తుంది, ద్వారబంధాల మీద. సంహారకుడు రక్తాన్ని చూసి, నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం ఆ యొక్క ద్వారబంధాలకు కనబడింది కాబట్టి దాటి వెళ్ళాడు. మరణం అక్కడనే తప్పించబడింది ఇశ్రాయేలుకు. సంహారకుడు లోపలికి రాలేకపోయాడు, కారణం రక్తాన్ని చూశాడు. అక్కడ మహాదేవుడు మరణ బలము గలవారిని దాటి వెళ్ళే ఆ యొక్క మార్గాన్ని చూపించాడు ఇశ్రాయేలుకు. అన్నారా? ఈ గొర్రెపిల్ల రక్తము ద్వారా ఇశ్రాయేలులు బయటికి రాగలిగారు, రక్తము ద్వారా కాపాడబడ్డారు వాళ్ళు, ఆ రక్తం ద్వారా విమోచించబడ్డారు. సరే, కొంత దూరం వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం ఎదురైంది. ఆ ఎర్ర సముద్రం ఎదురైంది. 15వ అధ్యాయం నిర్గమకాండం. నిర్గమ 17:15. నిర్గమకాండం 15వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 11వ వచనం. యెహోవా వేల్పులలోని వంటి వాడెవడు? ఇది 3వ వచనం. యెహోవాయే దేవుడు ఒకటి, ఆయన ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు రెండవది. వేల్పులలో నీ వంటి వాడెవడు? ఇది ప్రాముఖ్యమైంది. వేల్పులలో నీ వంటి వాడేవాడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? ఇది ఆయనకున్న బిరుదు. ఆ దేవుడు వేల్పులలో నీ వంటి వాడేవాడు. యెహోవాయే దేవుడు, ఆయన ఒక్కడే ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. వేల్పులలో ఆయన వంటి వాడు లేడు,
పరిశుద్ధతను బట్టి మహానీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతములు చేసేవాడు. ఏం అద్భుతం చేశాడు? మోషే సముద్రం ఎదురైంది, కర్రజాపు సముద్రం మీద 2 పాయలైంది, దారి ఏర్పడింది. మైదానంలో ఒక పశువు పరిగెత్తినట్టు ఇశ్రాయేలులో ఆరిన నేల మీద ఐగుప్తులో నుండి బయటకు వచ్చి సముద్రం మధ్య నడిచారు. ఇదే అద్భుతం. అర్థమైందా? సముద్రాన్ని పాయలు చేశాడు. మాట మాత్రం మోషే ఏం చేయలేదు. దేవుడిచ్చిన ఆజ్ఞను బట్టి కర్ర పైకెత్తాడు, సముద్రం 2 పాయలైంది. ఆ 2 నేల మీద ఇశ్రాయేలు సముద్రం మధ్యలో నుండి వారు లక్షలాది జనం బయటకు వచ్చారు. కారణం అద్భుతం. ఆత్మీయంగా చెప్పాలంటే వారి యొక్క జర్నీ ఎలా ఉంది? యోహాను సువార్త 5:24. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అనే మాట రాయబడింది ఇక్కడ. మరణములో నుండి జీవములోనికి దాటడం. మోషే దేవుని మాట విన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. సముద్రం మీద తన యొక్క దేవుడిచ్చిన దేవుని కర్ర చేత పట్టుకొని పైకెత్తాడు. 2 పాయలైంది. అర సముద్రం మృత సముద్రం. ప్రియులరా, అద్భుతాలు చేసేవాడు మోషే. దేవుని యందు విశ్వాసం ఉంచాడు, దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని ఆజ్ఞను పాటించాడు. ఆ కారణాన్ని బట్టి సముద్రం 2 పాయలైంది. మరణములో నుండి జీవంలోని దాటినట్టుగా ఇశ్రాయేలు ఎర్ర సముద్రం ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు దాటి వెళ్ళారు. ఇది మరణం. 2వ తలంపు చెప్తాను నీకు. ఒక్కడైనా మిగలేదు. తర్వాత చెప్తాను. 106 కీర్తనలు. ఐగుప్తీయులు అలాగు చేయడం వీరేది చేశారో వాళ్ళు కూడా తెచ్చేయాలనుకున్నారు. సముద్రంలో బయటికి ఐగుప్తీయులు ఇశ్రాయేలులో తరుముతున్నారు. వీళ్ళు దారిచ్చింది కాదు సముద్రం, మేము కూడా అదే దారిలో వెళ్తాం అనుకున్నారు వాళ్ళు. కానీ ఒక మాట అందులో రాయబడింది, ఒక్కడు కూడా మిగలేదు. ఇశ్రాయేలులో ఒక్కడు కూడా ఈ ఒడ్డున లేడు, అందరూ దాటి వెళ్ళారు. ఐగుప్తీయులు ఒక్కడు కూడా మిగలేదు. తర్వాత చెప్తాను ఆ విషయం. అర్థమైందా? 106 కీర్తనలు. చదువు. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. కారణం ఒక్కడండి. ఒక్కడు కావాలి, ఎవడో ఒకడు కావాలి తన చిత్తాన్ని నెరవేర్చడానికి. తన సంకల్పం, తన చిత్తం నెరవేర్చడానికి ఒక్కడు కావాలి. ఎవరా ఒక్కలు? ఎవరు కావాలో ఒక్కడన్నా మిగలేదు. ఆ కాలంలో భూమి మీద పాపం విస్తరించినప్పుడు నోవా కాలంలో ఒక్కడే ఒక్కడు దేవుని కృపను పొందాడు. అర్థమైందా? కృప ఆధారం. ఆదికాండం 6వ అధ్యాయం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక వ్యక్తి కావాలి. శేషముగా ఒక వ్యక్తిని దేవుడు కోరుకుంటాడు. అర్థమైందా? 8వ వచనమండి. 8వ వచనం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందాడండి. కృపనాధారం 26 వచనాల వరకు, 136 కీర్తనలు 26 వచనాల వరకు ఒక్కోటి వర్ణించి రాశాడు. కృప ఎవరు పొందారు? ఆది కాండంలో నోవా ఒక్కడే కృప పొంది తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేసి
తాను ఇంటికి యజమానుడై తన కుటుంబాన్ని ఓడలో చేర్చి దేవుని కృపను ఆధారం చేసుకుని భూమి మీద సజీవ లెక్కలో తీర్పనే జలం భూమి మీద విస్తరించింది. సముద్రాన్ని తలపించింది సృష్టి యావత్. దేవుని తీర్పని ఆ జలం భూమి మీద ప్రతి జీవిని తుడిచివేసింది. ఒక్కడే ఒక కుటుంబం భూమి మీద సజీవుడుగా నిలిచాడు. దేవుని కృప. అర్థమైందా? కృప ఎలా పనిచేస్తుంది? కృప వలన కలిగే ఆశీర్వాదం ఎలాంటిది? తర్వాత నోవాహుకు సేము, హాము, యాపేత్ ముగ్గురు భూమిని నింపారు. మరలా నరజాతి. నోవా భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు ఓడలు దేవుని కృపను బట్టి ఆ తీర్పు అనే జలం నుండి తప్పించబడ్డారు. నాశకారంధంలో జీవము కలిగిన ప్రతి జీవి తుడిచివేయబడింది. కానీ ఒక్కడే మిగిలాడు, నోవాహు కుటుంబం. ఇంకొక వ్యక్తి ఒక్కడే, ఒక కుటుంబం బయటకు వచ్చింది. 19 ఆదికాండం. సరే అండి, ఆదికాండం 19వ అధ్యాయం. ఇక్కడ మాట చెప్తాడు. చదవండి ఆ మాట. ఆదికాండంలో ఒక మాట రాయబడి ఉంది. 6వ అధ్యాయం 19వ అధ్యాయం 19వ వచనం చూడండి ఒకసారి. ఆదికాండం 19:19. ప్రభువా అలా కాదు, నా ప్రాణము రక్షించుట వలన అట్లా మాట్లాడాడు లోతు. ఆయన కృపను బట్టి లోతు సొదొమ గొమొర్రాలో అగ్ని గంధకాలు కురుస్తున్నాయి. మొదట గంధకము నిండిపోయింది సొదొమ గొమొర్రాలో, తర్వాత అగ్ని వచ్చింది. ఆపదలు ఎలా వస్తాయనేది ఉదాహరణ చెప్తున్నాను. ఆపదలు మానవునికి పాపపు ఇష్టమైన ఈ లోకానికి తీర్పు ఎలా వస్తుంది అనేది సబ్జెక్ట్. అర్థమైందా? పాపపు ఇష్టమైన ఈ లోకానికి తీర్పు ఎలా వస్తుంది? దేవుని తీర్పు. దేవుని కృప పొందిన వారు ఎలా తప్పించబడ్డారు? ఇది సబ్జెక్టు. అర్థమైందా? ఆదికాండంలో నోవాహు తన కుటుంబం జలం వలన భూమి మీద దేవుని తీర్పని జలం భూమి నిండింది. సముద్రాన్ని తలపించింది తీర్పు. ఆ తీర్పని జలం మీద ఓడలో భద్రంగా ఉన్నారు వాళ్ళు. ఒకవైపు తీర్పు, ఒకవైపు రక్షణ. కృపామయుడు, అద్భుతాలు చేసేవాడు. మానవునికి అసాధ్యం ఇది. రెండవది, పాపపు ఇష్టమైన ఈ లోకంలో దేవుడు సహించలేక దిగొచ్చి భూమి మీద మొదట గంధకం నింపాడు, తర్వాత అగ్ని పంపాడు. కాలిపోయింది. లోతు కాలం అది. సరే, భార్య సంగతి పక్కన పెట్టండి. ఇప్పుడు తలంపు ఏంటంటే అగ్ని గంధకాల నుండి ఎలా తప్పించబడదు. వాళ్ళేమో చల్లగా చచ్చారు, వీళ్ళు కాలి చచ్చారు. దేవుని తీర్పు పాపాన్ని బట్టి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. రోమా 6:23 అండి. రోమా 6:23. ఏలయనగా పాపమున వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్యజీవము. ఒకే వచనములో 2 భాగాలు కనబడతాయి. పాపమున వచ్చు జీతం మరణం, దేవుని కృపావరం మన ప్రభు అయిన క్రీస్తు వలన
నిత్యజీవం. ఒకే వచనంలో 2 భాగాలు ఉన్నాయి. ఒకటి పాపాన్ని చూపిస్తున్నాడు, రెండవది కృపను చూపిస్తున్నాడు. పాపం వలన ప్రతిఫలం ఏంటంటే మరణం, కృప వలన ఏంటంటే జీవం, నిత్యజీవం. జీవం ఒకటే కాదు, నిత్యజీవం. కృప అలా కార్యం చేస్తుంది. పాపం మరణానికి దారితీస్తుంది, కృప నిత్యజీవాన్ని ఇస్తుంది. జీవమే కాదు, నిత్యజీవం. దేవుడు కృపామయుడు. అందుకే దావీదు 136 కీర్తనలో 26 సార్లు ఆ మాట చెప్తాడనమాట. దేవుని కృప ఎప్పటికీ మనకు తోడుగా ఉంది అన్నారా. ఎలా చెప్పాలి చూడండి ఒకసారి. నిర్గమకాండం 33:12. నిర్గమకాండం 33:12. ఎవరో ఒకరు కావాలండి. ఐగుప్తు నుండి ప్రజలు బయటకు వచ్చారు, అరణ్య యాత్రలో ఉన్నారు. మోషే నాయకుడుగా ఉన్నాడు, దేవునితో అడుగుతున్నాడు, అయ్యా నాతో ఎవరిని పంపుతావు? ఎవరో కావాలి నాకు తోడు, నన్ను నడిపించడానికి. సమాజం, లక్షలాది జనం, ఎవరిని పంపుతావు? నేనున్నాను, నాయకుడిని, పర్వాలేదు, కానీ నాకు తోడు కావాలి. ఎవరు? మోషే కుడి వైపున మందను నడిపించిన నాయకుడెవరు? ప్రవక్త యెషయా రాస్తాడు. మోషే కుడి వైపున ఉండి అద్భుతంగా వారిని, లక్షలాది జనాన్ని అరణ్యంలో నడిపించిన నాయకుడెవరు? యెషయా రాస్తాడు. ఎవరో కావాలి, ఆయనే మన ప్రభు. ఆయన కావాలి. ఆయన సన్నిధి, ఆయన నడిపింపు, ఆయన జ్ఞానం, ఆయన అధికారం, ఆయన శక్తి, ఆయన కావాలి నాకు. మోషే అడిగాడు. కాబట్టి ఈనాడు మన శక్తి కాదు, మన భక్తి కాదు, మనం కూడా ఒకప్పుడు పాపలముగా భూలోకంలో జన్మించాం. రకరకాల ఆలోచనలో వెళ్ళి, రకరకాల ఆరాధన చేసి, రకరకాల మార్గంలో వెళ్ళి చివరకు రక్షణలోనికి వచ్చాం. చివరకు ఒకటే తలంపు, యెహోవాయే దేవుడు. ఆయనే ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు, పరాక్రమం గలవాడు, అద్భుతాలు చేసేవాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసి భయంకరుడైన దేవుడు. ఇంకోవైపు చూడాలంటే అర్థమైందా? ఏంటి భయంకరమైన కార్యాలు? భూమి మీద జల ప్రళయం రప్పించాడు, భయంకరం. అగ్ని గంధకాలు భూమి మీద కురిసినాయి, అది భయంకరం. కానీ కృప పొందిన వారు తప్పించబడ్డారు, ఇది చరిత్ర. విమానం కూలి పొలములు కూలితే అది వేరే సంగతి. ఒక్కడే బ్రతికాడటే, ఎందుకు బ్రతికాడో అర్థం కాదు. సరే, ఆ సంగతి అలా ఉంచండి. తలంపు ఏంటంటే ఇంకో మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 29వ వచనం. తొందరపడి మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందావు. ఇక్కడో వర్తమానం వచ్చింది. గాబ్రియేలు దూత వలన మరియకు వర్తమానం వచ్చింది. మరియా భయపడవద్దు, దేవుని కృపను పొందావు. కారణం, రక్షకుని నీ గర్భంలో ధరిస్తావు. ఇదే కృప. మొదటి నుంచి కృపను ఆధారం చేసుకొని ఎలా మనుషులు తప్పించబడ్డారు, ఎలా కాపాడబడ్డారు, ఎలా మరణము నుండి జీవములోనికి దాటారు, ఇది చరిత్ర. అయితే ఇది ఆశ్చర్యమైన ఒక అద్భుతమైన వర్తమానం. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, దేవుని కృపను పొందావు. రక్షకుడు నీ గర్భవాసంలో భూమి మీద జన్మిస్తాడు, ఇది కృప. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు.
ఆశీర్వాదం, దేవుని కృప మరియ పొందింది, ప్రభువును లోకానికి తెచ్చింది. ఈనాడు ఆ ప్రభువే మన కొరకు కృపామయుడుగా ఉండి మనకు రావాల్సిన శిక్ష తన మీద వేసుకొని మన కొరకు సిలువలో బలైపోయి రక్తాన్ని కార్చి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకు రక్షణ కలిగింది. ఆయన మన అంతరంగంలో ఉన్నాడు. మరియా గర్భములో యేసు ప్రభువును ధరించింది. మన హృదయంలో ప్రభు ఉన్నాడు. హృదయం విశాలమైంది. అర్థమైందా? ఎఫెసీ రండి ఒకసారి. మొదటి అధ్యాయం 4వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించబడిన తన కృపామహిమ కీర్తి కలగాలట. కృప ఒకటే కాదు, ఆ కృపకు మహిమని యాడ్ చేశాడు. తన కృపామహిమ కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసు క్రీస్తు ద్వారా తన కుమారుడుగా స్వీకరించుటకు ముందుగా ఏర్పాటు నిర్ణయం ఉందండి. జగత్పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో మనలో ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు కాదు, ఎప్పుడో ఆయన సంకల్పంలో ఉన్నాం. ఎప్పుడో ఆయన నిర్ణయించాడు మనం భూమి మీదకి వస్తామని. ఏ దారిన వెళ్ళినా ఆ దారిను ఆ వ్యక్తిని పట్టుకొని రక్షణలోని తేవడానికి దేవుడు కృప చూపించాడు. రకరకాల మార్గాల్లో వెళ్ళాం, మనం ఇష్టం వచ్చిన మార్గాల్లో వెళ్ళాం. కానీ దేవుని కృప ఆవరించింది. దేవుని ఆశీర్వాదం మన ఎడల ఉంది. దేవుని సంకల్పం మన మీద ఉంది. అందుకే ఈనాడు రక్షణలోనికి వచ్చాం. మనం సజీవ లెక్కలో ఉన్నాం. 136 సబ్జెక్టులోనికి రండి. ఇప్పుడు మాట ఇక్కడ మాట రాస్తాడు ప్రభు. ఇరవై 22వ వచనం చదవండి, అర్థమైంది. తన సేవకుడైన ఇశ్రాయేలునకు అప్పగించెను, ఆయన కృప నిరంతరముండును. 23వ వచనం. ఇదండి మనందరికీ వర్ధించేది. మనము దీన దశలో ఉన్నప్పుడు మనలో జ్ఞాపకం చేసుకున్నాడండి. ప్రభువు దీనుడు, దయాళుడు, తగ్గించుకొని సాత్వికుడై భూలోకానికి వచ్చి శిలువను సహించి, శిలువను మోసి, శిలువ శిక్షను భరించి సాత్వికుడై దీనుడై ఆ యొక్క శిక్షను భరించి విధేయుడై పాపానికి రావలసిన శిక్ష తన మీద వేసుకొని, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్దనే ఎత్తుకొనుడి. మన భారం ఆయన భరించాడు, మన శిక్ష ఆయన భరించాడు. మనకు కృప ఇవ్వడానికి, మనకు రక్షణ ఇవ్వడానికి ఆయన తగ్గించుకున్నాడు. ఆనాడు సాదృశ్య రూపంలో ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు కొరకు గొర్రెపిల్ల బలైంది. ఈనాడు సర్వలోక మానవాళి కొరకు యేసు ప్రభువే భూలోకానికి వచ్చి సిలువలో బలై గొర్రెపిల్లగా ఆ రక్తాన్ని ఆఖరి బొట్టు వరకు గార్చి, ఆ రక్తం ద్వారా మన యొక్క పాపానికి ప్రాయశ్చిత్తం తానే బలైపోయి మనకు రక్షణ ఇచ్చి సజీవ లెక్కల్లో ఉంచి రక్షించిన నాటి నుంచి ప్రతి విషయంలో కాపాడి భద్రపరిచి ఈనాడు తినడానికి ఆహారం, కట్టుకోవడానికి వస్త్రం, ఆయుస్సు, ఆరోగ్యము సజీవ లెక్కల్లో ఉండి ఈనాడు సజీవులమై ఆరాధన చేస్తున్నాం. వచనం చదవండి 25.
సమస్త జీవులు అంటే మనం కూడా జీవులమే, మనకు ఆత్మ ఉంది. కానీ సమస్త జీవులకు ఆహారం ఇస్తున్నాడు ఈనాడు. ఆయన కృప నిరంతరం ఉండును. ఈనాడు రక్షణ ఇవ్వడమే కాదు, రక్షణతో పాటు కాపాడి భద్రపరిచి సజీవ లెక్కల్లోంచి ప్రతి అపాయాన్ని తప్పించి నాయకుడిగా ఉండి కాపాడుతున్నాడు. అన్నాడు మోషే అన్నాడు, లక్షలాది జనాన్ని నడిపించడానికి నాకెవరో తోడు కావాలన్నాడు. అదే రీతిగా మనకు కూడా ప్రభు కాపరిగా ఉండి రక్షకుడుగా ఉండి ఆత్మీయంగా అడుగడుగున ఆదరిస్తూ పరామర్శిస్తూ ఆహారం ఇచ్చి వస్త్రాలిచ్చి భూమి మీద సజీవ లెక్కలోంచి రక్షణను కొనసాగించుకొని ఆత్మీయమైన మార్గంలో నడవడానికి కృప ఇస్తున్నాడు. లేకపోతే ఒక్కడైనా మిగలేదు. కారణం ఒక్కడైనా మిగలేదు. దేవుని ఉగ్రతకు గురైపోయారు. ఈనాడు మనం నిలిచాం భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు. దావీదు చెప్పాడు, భూమి మీద భక్తి గలవాడవై ఆరాధన చేయడము దేవుని కృప. అర్థమైందా? 15వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15 10వ వచనమండి. ఈ తలంపు గమనించండి. అయినను, అది మన ఆలోచన. అయినను నేనేమై ఉన్నాను, నేను ఇదే అనుకోవాలండి. అయినను నేనేమై ఉన్నాను. ఈనాడు నువ్వేమై ఉన్నావు? ఏమై ఉన్నావు నువ్వు? ఈనాడు నేనేమై ఉన్నాను. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను. కృప నిష్ఫలం కాదు, ఫలం ఇస్తుంది. ఓ పని చేస్తే ఓ ఫలం ఉందండి. దేవుని కృపను బట్టి పౌలు చెప్తాడనమాట, అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. ప్రయాసపడింది నేను కాదు, దేవుని కృప వలనే అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. సజీవ లెక్కల్లో ఉండి ఎప్పుడో మరణం కావాలి. ఆయన మరణానికి పాత్రుడు. కళ్ళు పొరలు రాలిపోయినాయి. ఒక ఇంట్లో ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. ఆ దర్శనం చాలా ఆశ్చర్యం. అగ్రపరాజ ఆకాశం నుండి కలిగింది దర్శనం. ఆవరించింది ఆ వెలుగు. నాతో ఉన్న వాళ్ళందరూ కూడా వెలుగును చూడలేకపోయారు. కింద పడిపోయాడు, కొట్టుకున్నాడు, కండ్ల పొరలు రాలిపోయినాయి. ఉపవాసం ఉన్నాడు, తిన్నని వీధిలో ఉన్నాడు. చక్కటి మార్గం. అక్కడికి వచ్చి అననీయ చేతులు తన మీద ఉంచి ప్రార్థన చేసి తనకు దేవుని వాక్యాన్ని బోధించి బాప్తిసం ఇచ్చి ఒక వ్యక్తిగా నిలబెడితే, ఆనాడు చనిపోవాల్సిన వాడు ఈనాడు సజీవ లెక్కల్లో ఉండి అపోస్తలులందరికంటే ఎక్కువ కార్యాలు చేశాడు. కారణం దేవుని ఆధారం చేసుకున్నాడు. దేవుని కృపను గురించి ప్రతి పత్రికలో రాస్తాడు ఆయన. అర్థమైందా? ఎలా చెప్పాలి? కాబట్టి రండి 136 కీర్తనలు అందరం కలిసి చదువుకుందాం. మొదటి వచనం 136 కీర్తనలు మొదటి వచనం. యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును, ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతి చెల్లించాలి, ఆరాధన చేయాలి, ప్రభువును స్తుతించాలి. ప్రభువా, ఒకప్పుడు నేను పాపమనే లోకంలో జీవించాను. నీ కృపను బట్టి నాకు రక్షణ, శిలవ కార్యాన్ని బట్టి, ఆ రక్తమును బట్టి ఈనాడు వ్యక్తిగతమైన ఆరాధన నాకే, నా భార్య ఆరాధన భార్యకే, పిల్లల ఆరాధన పిల్లలకే. వ్యక్తిగతం పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఇది. నేను నా దేవుడు, ఇదే సంబంధం. ప్రతి వ్యక్తి కూడా అంతే. ఎవరి ఆత్మ రక్షణ వాళ్ళది, ఎవరి జవాబుతనం వాళ్ళది. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. కాబట్టి ప్రభువును ఆరాధన చేయాలి. ప్రభువా, నాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. అనుదినం ఆదరించి కాపాడుతున్న వందనాలు. సజీవ లెక్కల్లో ఉంచావా వందనాలు. పాపపు ఇష్టమైన లోకంలో ఆత్మ నడిపింపు ఎలా ఉందో రెండవ వర్తమానం తర్వాత సంగతి. నేను మధ్యరాత్రి 12-1 గంటకు ఒక నోట్బుక్ తీసుకొని రాశాను. ఆత్మ నడిపింపులో వ్యక్తి. ప్రభు ఆత్మ లేని వాడైతే ఆయన వాడు కాడు.
ఎందరో ఆత్మ ద్వారా నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనేది ఒక సబ్జెక్టు. కాబట్టి తలంపు ఏంటంటే ఆత్మ ద్వారా నడిపించబడుతున్నాం, పరిశుద్ధ ఆత్మ యొక్క సన్నిధిలో ఆరాధన చేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం రెండవసారి 23వ వచనం అందరం కలిసి చదువుకున్నాం. 4:23 యోహాను సువార్త. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వస్తున్నది, అది ఎప్పుడునో చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధింపవలనది ఆజ్ఞ. కాబట్టి ఆరాధన చేయాలి. కలిగిన రక్షణను బట్టి వాక్య వెలుగులో కొద్ది సమయం ప్రభువును ఆరాధన చేస్తే రెండవ వర్తమానం బలలో పాల్పొందవచ్చు, ఆత్మీయంగా బలపడవచ్చు. ప్రభు వాక్యము ప్రభు దీవించునుగాక. రండి, పాటలు పాడేవాళ్ళు ఉన్నారా? సండే స్కూల్ పిల్లలు సరే, ఒక పాట పాడదాంలే. రండి, ఇటుపోయారు పాట పాడేవారు, ఇద్దరు బయట పోయారు. సరే, ఇప్పుడు పిల్లలు కూడా ఏం కనబడతలేరు సండే స్కూల్కి. వాక్య పిల్లలు ఒక సహోదరుడు ఒక సహోదరి చేయండి ఆరాధన. వచ్చే వారం సండే స్కూల్ పెడదాం. ఆమేన్.